ఇప్పుడు లినక్స్ కమాండ్స్ని ప్రాక్టికల్గా నేర్చుకుందాం. ఓకే, సో ఇక్కడ మనం లినక్స్ కమాండ్స్ ప్రాక్టికల్గా నేర్చుకునేటప్పుడు ఫస్ట్ అండ్ మోస్ట్ సింపుల్ కమాండ్ హూ యామ్ ఐఎమ్ ఏ రూట్ యూజర్. నేను ఏ యూజర్తో లాగిన్ అయ్యానో ఆ యూజర్ నేమ్ అక్కడ ప్రింట్ అవుతుంది యూ హూ యామ్ ఐ అనే కమాండ్ రన్ చేయడం వల్ల. సో నేను ఇప్పుడు ఏ డైరెక్టరీలో ఉన్నాను అంటే ఎక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫోన్లో ఏదైనా ఒక ఫోల్డర్ ఓపెన్ చేసినప్పుడు ఈ లొకేషన్లో ఉంది, ఈ లొకేషన్లో ఉంది. సో నేను కరెంట్ ఏ లొకేషన్లో ఉన్నా అంటే పీడబ్ల్యూడి స్లాష్ అనే ఒక రూమ్. సో ఇట్స్ ఎ రూట్ లొకేషన్. ఈ రూట్ లొకేషన్లో చాలా ఫైల్స్ ఉంటాయి. దాన్ని ఒక ఫైల్ ఆర్కిటెక్చర్ అంటారు. అది చూపిస్తాను. లినక్స్ యొక్క ఫైల్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఏ ఫైల్స్ ఉన్నాయి. సో నాకు దీంట్లో ఉన్న ఫైల్స్ తెలియాలంటే ఎల్ఎస్ లిస్ట్ ఆఫ్ కమాండ్స్. ఇక్కడ చూస్తే చాలా కమాండ్స్ ఉన్నాయి, చాలా ఫోల్డర్స్ ఉన్నాయి. సో నేను ఒక ఫోల్డర్లోకి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ అనే ఒక ఫోల్డర్లోకి మూవ్ అవ్వాలి. ఇప్పుడు ఆ హోమ్ ఫోల్డర్లోకి మూవ్ అవ్వాలంటే ఏం చేయాలి? సిడి హోమ్, ఆ ఫోల్డర్లోకి మూవ్ అయిపోయింది. సో నేను ఇప్పుడు ఆ ఫోల్డర్లో ఉన్నాను లేదో ఎలా తెలుస్తుంది అంటే జస్ట్ పీడబ్ల్యూడి కమాండ్ రన్ చేస్తే ఎస్ నేను స్లాష్ హోమ్ అనే ఒక ఫోల్డర్లో ఉన్నాను. సో ఇక్కడ మనం ఈ ఫోల్డర్లో ఒక చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చేద్దాం. సో అన్ని కమాండ్స్ ఈజీగా అవుతుంది. సో ls ఫస్ట్ ls కొడితే దీంట్లో వచ్చినాయి మన పిఎస్పికే అన్న టెక్ అన్న మనమే న్యూ వరల్డ్ అని. సో దీంట్లో ఏది ఫోల్డరు ఏది డైరెక్టరీ, ఫోల్డర్స్ మొత్తాన్ని ఒక ప్లేస్లో ఉంచేది డైరెక్టరీ. ఫోల్డర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 పిక్స్ ఉన్నాయి. నేను ఆ 2-3 పిక్స్ని ఒక ఫోల్డర్లో ఉంచుతాను. బట్ ఫోల్డర్ ఎలాగా, ఫైల్స్ ఎలాగా అంటే అక్కడ హైలైట్ చేస్తే పిఎస్పికే అన్నది హైలైట్ ఉన్నది. సో అది ఈజీగా తెలిసిపోతుంది అది డైరెక్టరీ అని. సో మనం దాంట్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. సిడి పిఎస్పికే మళ్ళీ చెక్ చేద్దాం దీంట్లో ఏమైనా ఫైల్స్ ఉన్నాయని. ఎల్ఎస్ ఇక్కడ ఏం ఫైల్స్ లేవు. వాట్ ఇఫ్ నేను ఒక కొన్ని ఫైల్స్ క్రియేట్ చేయాలి. ఎలా? సో కొన్ని ఫైల్స్ క్రియేట్ చేయాలంటే టచ్ ఏం క్రియేట్ చేద్దాం? ఓజీ హెచ్హెచ్విఎం హరిహర వీరమల్లు. నెక్స్ట్ ఏముంది అనుకోండి, ఇవి రెండు చాలు. ఇవి రెండు క్రియేట్ చేసాము. సో ఈ ఫైల్స్ క్రియేట్ అయినాయా లేదా? సేమ్ ఎల్ఎస్. నాకు ఇదంతా కాదు, నేను ఒక ఎల్ఎస్ కమాండ్లో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు ఒక ఫైల్ డీటెయిల్ గురించి. అసలు దీనివల్ల ఈ కమాండ్ ఏంటి అసలు నాకు ఏం అర్థం కావట్లేదు, డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే వీ కెన్ యూస్ ls-l డీటెయిల్. ఇక్కడ ఒక ఫైల్స్ యొక్క డీటెయిల్, పర్మిషన్, ఓనర్, క్రియేటెడ్ డేట్ అన్నీ డీటెయిల్గా చూపిస్తుంది ఇక్కడ ls-l కమాండ్తో. సో ls-l కాదు, నేను ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే హ్యూమన్ రీడబుల్ సైజ్ అది ఒక్కొక్కటి ఎంత సైజులో ఉందంటే ls-lh. అవి పెద్ద సైజు లేవు కాబట్టి 0. సో ఇలా కూడా మనం ఒక ఫైల్ యొక్క ఓనర్ డీటెయిల్స్, వాటి యొక్క పర్మిషన్స్ అండ్ అవి ఎప్పుడైతే మోడిఫై చేశారో లేదా ఎప్పుడైతే క్రియేట్ చేశారో వాటి యొక్క డీటెయిల్స్ని మనం ఇట్లా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మన స్క్రీన్ అంతా గజిబిజి ఉంది కదా, సో సింపుల్గా తీసేద్దామా? ఈ క్లియర్ కమాండ్ కొట్టేస్తే ఆ డేటా మొత్తం డిలీట్ అవ్వదు, పైన ఉంటుంది స్క్రోల్ చేస్తే. బట్ ఆ స్క్రీన్ అనేది మళ్ళీ క్లియర్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం సిడి కమాండ్స్ చూసాం, టచ్ కమాండ్ చూసాం, ఎల్ఎస్ కమాండ్ చూసాం, పీడబ్ల్యూ. సో ఇప్పుడు ఇన్ని క్రియేట్ చేసాం కదా, ఫైల్స్ని డిలీట్ చేద్దామా? ls-l ఏ ఫైల్ని క్రియేట్ చేద్దాం, డిలీట్ చేద్దాం? rm hcmb, ఎందుకంటే అయిపోయింది కాబట్టి సినిమా డిలీట్ చేసేద్దాం. డూ యూ వాంట్ టు రిమూవ్? ఎస్, ఎంటర్. నాకు ఈ ప్రాంప్ట్ వద్దు, నేను ఫోర్స్గా రిమూవ్ చేసేయాలి అని అనుకుంటే rm-rf hhvm. ఏం చూపించలేదు, డిలీట్ చేసాం కదా. సో ఓజీ. సో మనకు అక్కడ ప్రాంప్ట్ రాలేదు. సో వితౌట్ ప్రాంప్ట్ ఇది సేఫెస్ట్ మెథడ్ కాదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక
ఇన్ఫర్మేషన్ దాంట్లో ఒక డేటా దాంట్లో ఉన్నప్పుడు మీరు rf కమాండ్ టైప్ చేసేసారంటే డేటా రికవరీ అవ్వడానికి చాలా పెద్ద హ్యూజ్ ప్రాసెస్ ఉంటుంది. అవ్వదని కాదు, ఉంటుంది, ప్రతిదానికి ఒక రికవరీ ఆప్షన్ ఉంటుంది. బట్ స్టిల్ బిఫోర్ డిలీటింగ్ ఎనీ ఫైల్ క్రాస్ వెరిఫై. rf అయిపోయింది, మనం చాలా చేసాం. ఒక డైరెక్టరీని డిలీట్ చేయాలి. ఏ డైరెక్టరీని డిలీట్ చేయాలి? నేను ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ వచ్చేయాలి. cd కొట్టి ఆ హోమ్ డైరెక్టరీ నేను ఎక్కడికైతే స్విచ్ అవ్వాలో ఆ నేమ్ కొడితే దాంట్లోకి స్విచ్ అవుతుంది. దాంట్లో నుంచి బయటికి రావాలంటే cd డాట్ కొట్టాలి. cd డాట్ కొడితే దాంట్లో నుంచి మనం బయటకు వస్తాం. ఫస్ట్ ఇంతకు ఉన్న ప్రీవియస్ ఉన్న డైరెక్టరీలోకి వస్తాం. ఓకే, సో అగైన్ ls-lt ఇక్కడ చూసుకుంటే pspk న్యూ వరల్డ్ టెక్ అన్న అట్లా. సో మనం ఒక డైరెక్టరీ డిలీట్ చేయాలి కాబట్టి ఒక డైరెక్టరీని ఎలా డిలీట్ చేయాలి? విల్ ట్రై విత్ rm pspk ఈజ్ ఎ డైరెక్టరీ. rmతో ఒక డైరెక్టరీ డిలీట్ అవ్వదు. ఓకే, సో ఓకే, rm dir pspk డిలీట్ అయిపోయింది. ls-lt డిలీట్ అయిపోయింది. సో ఇక్కడ ఆ ఫైల్ ఎంప్టీ ఉండడం, ఆ డైరెక్టరీ అనేది ఎంప్టీ ఉండటం వల్లనే డిలీట్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ ఆ డైరెక్టరీలో యూజర్స్ ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఉండి, ఫోల్డర్స్ ఉండి, వేరే వేరే ఫైల్స్ ఉంటే అది డిలీట్ అవ్వదు. సో ఎప్పుడైనా ఒక ఫైల్ ఆర్ ఫోల్డర్ని డిలీట్ చేసేటప్పుడు బ్యాకప్ తీసుకోవాలి, లేదా మనం షూర్గా ఉండాలి, ఎస్ ఇట్స్ ప్రిటీ షూర్ దట్ వీ కెన్ డిలీట్ ద ఫైల్ అన్నప్పుడే డిలీట్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి క్యాట్ అంటే ఏంటి? సో చెక్ చేద్దాం. క్యాట్ అంటే పిల్లి కాదు. క్యాట్ అంటే వ్యూయింగ్ ద ఫైల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫైల్ని నేను వ్యూ చేయాలంటే క్యాట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఫైల్ ఉండదు కదా. సో ఒక ఫైల్ ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి మనం జస్ట్ చెక్ చేద్దాం. ఎలా చెక్ చేద్దాం? హలో, వెల్కమ్ టు టెక్ వివరణ. ఏంటి రావట్లేదు? ఓ ఓకే, సారీ. ఓకే, సో మనం ఇప్పుడు ఒక ఫైల్ని వ్యూ చేయాలి. ఎలా? క్యాట్ న్యూ వరల్డ్ చేస్తే మనం ఆ ఫైల్లో ఉన్న డేటాని, ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ డేటా కానీ, ఒక ఫైల్ని రీడ్ చేయాలి, నేను ఒక ఫైల్ని చూడాలి, ఒక స్క్రిప్ట్ని చదవాలి అనుకుంటే క్యాట్ చేస్తాం. క్యాట్ చేస్తే ఆ ఫైల్లో ఉన్న డేటా మొత్తం మనకి టెర్మినల్లో డిస్ప్లే అవుతుంది. సో ఇవి ఒక బేసిక్ కమాండ్స్. లినక్స్ జస్ట్ బేసిక్ కమాండ్స్. లినక్స్ సింపుల్, టఫ్ ఉండదు. ప్రాక్టికల్గా నేర్చుకుంటే ఈజీ అవుతుంది. సో మనం నెక్స్ట్ వచ్చే సెషన్స్లో ప్రతిదీ ఒక ఫైల్ క్రియేట్ చేయడం, డిలీట్ చేయడం, ఫైల్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ అన్ని డీటెయిల్గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.